హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ క్రిస్పీ అని మాత్రం చెప్పను, ఎందుకంటే ఆ ఛానల్ని క్లోజ్ చేశాను. ఇదైతే కొత్తగా ఛానల్ క్రియేట్ చేశాను. సో ప్లీజ్ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. అలానే నేనైతే ప్రతి ఒక్క దాంట్లో కూడా నేనైతే టిప్స్ మాత్రమే చెప్పాలి అనుకుంటున్నాను. ఇదైతే రియాలిటీకి సంబంధించింది. కొన్ని సిచ్యువేషన్లో ఎదుటి వాళ్ళని మనం అర్థం చేసుకోవడం, వాళ్ళు ఏంటి అనేది తెలుసుకోవడం చాలా కష్టం అయిపోతుంది. అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ యూస్ చేసి వాళ్ళు నిజమైన మనస్తత్వాన్ని కానీ వాళ్ళు ఏంటి అనేది కానీ మనం చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. అదేంటి అనేది అయితే నేను ఇప్పుడు చెప్పేస్తాను. ఫస్ట్ వన్, మనతో మాట్లాడే వాళ్ళు ఎప్పుడైనా సరే జెన్యూన్గా ఉన్నారు అన్న ఫీల్ మనకి రావాలి అంటే ఐ కాంటాక్ట్ వెరీ ఇంపార్టెంట్. ఎవరైతే ఐ కాంటాక్ట్ ఇస్తూ మాట్లాడతారో వాళ్ళు నిజం చెప్తున్నారు అని అయితే అర్థం చేసుకోవచ్చు. అలానే మీతో మాట్లాడేటప్పుడు వాళ్ళు పదే పదే నేను అన్న వర్డ్ యూస్ చేస్తుంటే కనుక వాళ్ళు స్వార్థపరులు అనే అర్థం, వాళ్ళకి కొంచెం దూరంగా ఉండండి. అలానే థర్డ్ వన్, మీరు చెప్పేది ఎక్కువగా వినడానికి ఇష్టపడుతున్నారు, మీ గురించి తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారు అని అంటే మీతో రిలేషన్ కంటిన్యూ చేయడానికి వాళ్ళు ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అని అర్థం. సో ఫోర్త్ వన్, మీరు మనతో మాట్లాడే వ్యక్తి ఎదుటి వ్యక్తి గురించి అంటే మనకి తెలియని పర్సన్ గురించి కానీ లేదంటే తెలిసిన పర్సన్స్ గురించి కానీ మనతో ఎలా డిస్కస్ చేస్తున్నారు అన్న విషయాన్ని కనుక గమనిస్తే మనల్ని వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తున్నారు అనేది కూడా చాలా ఈజీగా అర్థమైపోతుంది. నెక్స్ట్ వన్, వాళ్ళు ఏదైనా మన సైడ్ నుంచి తప్పు జరిగినప్పుడు మన పట్ల తీసుకునే కేరింగ్ కానీ లేకపోతే మనం చేసిన తప్పుకి వాళ్ళు తీసుకునే బాధ్యత విషయంలో వాళ్ళేంటి అనేది, వాళ్ళు అంటే మనతో ఎలా ఉంటున్నారు, మనల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు, మనకు అవసరంలో ఉంటారా, మనకు కష్టం వచ్చినప్పుడైనా మన హ్యాపీనెస్లోనే కాకుండా సాడ్నెస్లో కూడా తోడు ఉంటారా లేదా అన్న విషయం అయితే చాలా క్లారిటీగా అర్థమైపోతుంది అనమాట. సో ఈ టిప్స్ చాలా చిన్నవే కావచ్చు కానీ చాలా పవర్ఫుల్. ఎవరైనా సరే ఒక మనిషిని నమ్మి మోసపోకుండా ఉండడానికైతే ఈ టిప్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. సో ప్లీజ్ ఇలాంటి బెస్ట్ టిప్స్, ఇలాంటి మంచి మంచి లైఫ్కి యూజ్ అయ్యేవి కానీ లేకపోతే ఎవరైనా ఫేస్ చేసినవి కానీ లేకపోతే ఎవరైనా నేర్చుకున్నవి ఇంకొకరికి చేయాలి లేకపోతే ఇంకొకరితో షేర్ చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా సరే కామెంట్ రూపంలో నాదైతే షేర్ చేసుకోవచ్చు. అలానే ఇలాంటి టిప్స్ మరెన్నో మీకు రావాలి అని అంటే కనుక మన ఛానల్కి సపోర్ట్ చేయండి.